ఓం నియతికృత నియమరహితాం హ్లాదైకమయీమనన్యపరతంత్రాం నవరసరుచిరాం నిర్మితిమాదధతి భారతీ కవేర్జయతి. ఇక్కడ మొదలెట్టిన కావ్య ప్రకాశం ప్రయోజనాలు, లక్షణము, కారణాలు, తర్వాత కావ్య స్వరూపం, తదదోషౌ శబ్దార్థౌ సగుణౌ అనలంకృతి పునః క్వాపి అని ఆ కావ్య స్వరూపం చెప్పుకున్నాం. ఓసారి కావ్యం తర్వాత మరి ఉత్తమమైన కావ్యం, మధ్యమ కావ్యం, అధమ కావ్యం అని మూడు చెప్పుకున్నాం. ఈ ప్రధానంగా ఉండేవి రెండు: శబ్దము, అర్థము. ఈ శబ్దానికి ఎన్ని రకాలు? వాచకము, లాక్షణికము, వ్యంజకము అని మూడు రకాలని. వాటి అర్థాలు వాచ్యము, లక్ష్యము, వ్యంగ్యము అని మూడు రకాలని. ఇదే కాదయ్యా తాత్పర్యార్థం అని ఒకటి ఉంది. అది తాత్పర్యార్థం విశేషం ఏమిటి? అట్లాగే ఈ తాత్పర్యార్థం ఎట్లా కలుగుతుంది? సంపూర్ణమైన అంటే పదము యొక్క అర్థము, పదార్థము, కొన్ని పదముల సమూహముతో ఏర్పడిన వాక్యము యొక్క అర్థము తెలియాలంటే ఏం కావాలి? ఆకాంక్ష, యోగ్యత, సన్నిధి ఉండాలి. ఇవన్నీ చెప్పుకున్న తర్వాత ఇప్పుడు శబ్దానికి అర్థాలు ఉన్నాయి. అర్థాలకు ఏం పేరు పెట్టుకున్నాం? వాచ్యార్థము, లక్ష్యార్థము, వ్యంగ్యార్థము అని. ఈ వాచ్యార్థ, లక్ష్యార్థ, వ్యంగ్యార్థాలు కూడా వ్యంజకములు అవుతాయి, వ్యంజకత్వాన్ని పొందుతాయి. ఇది చెప్పడానికి వాచ్యార్థ వ్యంజకానికి ఏమన్నా మాతః గృహోపకరణం అనేటటువంటి శ్లోకాన్ని ఉదాహరణగా చెప్పారు. అలాగే లక్ష్యార్థ వ్యంజకానికి ఏమన్నా సాధయంతి సఖీ సుభగే అదొకటి చెప్పారు. వ్యంగ్యార్థానికి వ్యంజకంగా ఉన్నదానికి ఏమన్నా పశ్చ నిశ్చల నిష్పంద దగ్గర చెప్పారు. సరే, నిష్పంద శబ్దం మీద చక్కటి చర్చ చేశారు, సంతోషం. ఇది అయిన తర్వాత ఇప్పుడు వాచకం అంటే ఏమిటి? వాచకం, లాక్షణికం, వ్యంజకం అని చెప్పుకున్నాం కదా. మరి అసలు ఈ వాచకం అంటే ఏమిటి? అది ఇవాళ మనం చదువుకోబోతున్నాం. సాక్షాత్ సంకేతితం యో అర్థం అభిధత్తే స వాచక అని మనకి ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. వాచకాదీన క్రమేణ స్వరూపమాహ. ఈ వాచకాదులను క్రమముగా వాటి స్వరూపాన్ని చెబుతాను. ఏం చెబుతారయ్యా? ఏం చెబుతాడు ఆయన ఇష్టం. సాక్షాత్ సంకేతితం యో అర్థం అభిధత్తే స్వాచక ఇహాగృహీత సంకేతస్య ఇహ అగృహీత సంకేతస్య ఇహాగృహీత సంకేతస్య శబ్దస్యార్థ ప్రతీతేరభావాత్ సంకేత సహాయ ఏవ శబ్దోర్థ విశేషం ప్రతిపాదయతీతి యస్య యత్రావ్యవధానేన సంకేతో గృహ్యతే స తస్య వాచకః. ఇది డెఫినేషన్ ఇచ్చాడు ఇక్కడ. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? వాచకం అంటే ఏమిటో చెబుతాడు, లక్షకం అంటే ఏమిటో చెబుతాడు, వ్యంగ్యజకం అంటే ఏమిటో చెబుతాడు. సాక్షాత్ అంటే ఏంటి? ప్రత్యక్షముగా, వెంటనే,
ఎటువంటి డిలే లేకుండా, అంటే వ్యవధానము లేకుండా, సూటిగా, ఇవన్నీ చెప్పుకోవచ్చు వీటికి. ఈ సాక్షాత్ అనే మాటకు అర్థాల కింద ఏ శబ్దం అయితే, యహ అన్నారు కదా, ఏ శబ్దం అయితే సూటిగా ఎటువంటి వ్యవధానము లేకుండా సంకేతితం, సూచించబడిన, సంకేతమైనటువంటి అర్థమును అభిధత్తే, బోధిస్తుందో, ఇగో అది వాచక. అంటే ఏదైతే సంకేతమైన అర్థాన్ని మనకి వ్యవధానం లేకుండా బోధిస్తుందో, సరే ఎలా పెడతారు పడేసి ఇస్తారు కదా నాకు కదా అన్న ఏదో వస్తారు అలాగే పోస్ట్ చేయండి సార్. నలుగురు ఐదుగురు yes, ఉన్నారు. అదే yes, అదే అర్థమైంది. నలుగురు ఐదుగురు ఉన్నారు. మెసేజ్ పెట్టాను అయినా కానీ ఏ సమస్య లేదు సార్. మ్యూట్ పెట్టానండి ఎందువల్ల వచ్చిందో మ్యూట్ పర్లే పెట్టాను పర్లే సార్ పర్లే, ఏం పర్లే కానివ్వండి. ఇహ అగృహీత సంకేతస్య, అంటే సంకేతము గ్రహించబడని సందర్భం. సంకేతం అంటే పైన ఏం చెప్పారు మనకి, అంటే తిన్నగా సూటిగా ఎటువంటి వ్యవధానము లేకుండా అర్థమవుతుంది. కనుక సామాన్యంగా మనకి జనబాహుళ్యంలో, మన వ్యవహారంలో ఎక్కడైనా సరే, ఏదైనా సరే ఒక శబ్దం ఉచ్చరించినప్పుడు దాని సంకేతంతో గ్రహించబడలేదో, అంటే ఆ శబ్దము యొక్క అర్థము మనకి ప్రతీతి కలగదో, శబ్దస్య అర్థ ప్రతీతే అభావాత్, శబ్దము యొక్క అర్థ ప్రతీతి యొక్క అభావము వలన సంకేత సహాయ ఏవ శబ్దో అర్థం విశేషం ప్రతిపాదయతి ఇది యస్య యత్ర యత్ర అవ్యవధానేన సంకేతో గృహ్యతే తస్య వాచకః. ఎక్కడైతే యత్ర అవ్యవధానేన సంకేతో గృహ్యతే స తస్య వాచకః. ఇది వాచకః అనే పదానికి డెఫినిషన్. ఇక్కడికి వదిలిపెట్టడండి. మనము నిన్న చెప్పుకున్నాం, రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. వైశేషిక శాస్త్రం, న్యాయ శాస్త్రం, మీమాంసా శాస్త్రం. ఈ శాస్త్రాలు అన్నిట్లో కూడా ఏదైనా శబ్దము అర్థమేగా లెక్క. ఒక్కొక్కళ్ళు శబ్దాన్ని గాని, అర్థాన్ని గాని, అందులో ఉండేటటువంటి ప్రకృతిని గాని, ప్రత్యయాన్ని గాని, ప్రత్యయం ఏం బోధిస్తుంది, ప్రకృతి ఏం బోధిస్తుంది, ప్రకృతి ప్రత్యయాలు ఎలా కలుస్తాయి, మరి ఇవన్నీ చాలా విశేషమైనటువంటి అధ్యయనాలు ఆయా శాస్త్రకారులు వారి వారి మతానుసారంగా చేశారు అని నిన్న చెప్పుకున్నాం. కనుక ఇక్కడ ఏంటన్నమాట, లోక వ్యవహారంలో, ఇక్కడ ఈ లోక వ్యవహారంలో గృహీత సంకేతస్య శబ్దార్థ ప్రతీతే అభావాత్, ఎక్కడైతే సంకేతం వల్ల గ్రహింపబడటం లేదు, ఆ శబ్దం యొక్క అర్థము మనకి ప్రతీతి కాదు కనుక నాయన సంకేత సహాయం ఉన్న శబ్దమే అర్థ విశేషాన్ని బోధిస్తుంది, లేకపోతే బోధించదు. అర్థ ప్రతీతి కలగటం ప్రధానం. దేర్ ఫోర్ ఏంటనమాట, ఏ శబ్దానికైతే అర్థము ఎలా ఆలోచించి గంట సేపు దానికి ఇట్లానా అట్లానా అనుకుంటే కాదు, వ్యవధానమైన సంకేతం ఉంటుందో, ఇదిగో ఆ శబ్దము ఆ అర్థానికి వాచకం అవుతుంది, ఆ అర్థానికి వాచకం అవుతుంది. అంటే ఆ వాచకము ఈ అర్థాన్ని బోధిస్తుంది వ్యవధానంగా. ఇప్పుడు ఇక్కడితో అయిపోయింది, వాచకం అనే నిర్వచనం అయిపోయిందండి. అంచేది ఇప్పుడు ఏం కావాలి మనకి, ఓ శబ్దం కావాలి. ఈ శబ్దం అంటే ఏమి, ఈ శబ్దానికి ఇది అర్థము అన్నాం కదా.
దీనికి సంకేతం అని ఒక పేరు కూడా పెట్టుకున్నాం. ఈ శబ్దానికి ఈ అర్థము అన్నప్పుడు ఇది సంకేతము అని. సంకేతం అనే దానికి ఒక టెక్నికల్ డెఫినేషన్ ఇచ్చేస్తాడు. అంటే పారిభాషిక పదం అన్నమాట ఇది. అంటే ఏంటి? ఈ సంకేతం ఎవరికైతే అవగాహన లేదో వారికి ఆ శబ్దం యొక్క అర్థం కూడా తెలియదు. ఇప్పుడు వేరే భాషలు ఉన్నాయండి, మనకి రావు ఆ భాషలు. అందులో శబ్దం వింటాం, కానీ ఆ శబ్దము ఏదైతే సంకేతిస్తోందో అర్థాన్ని, అది మనకి తెలియనప్పుడు ఆ అర్థం మనకి స్ఫురించదు అని ఇక్కడ చెబుతూ, ఇప్పుడు సంకేతం అంటే కూడా తెలిసిపోయింది. ఏంటంటే సంకేతం తెలిస్తేనే ఆ శబ్దం యొక్క అర్థం మనకి తెలుస్తుంది. సరే, బానే ఉందండి. అంచేత ఇప్పుడు తర్వాత ఏం చెబుతున్నాడు? ఇప్పుడు ఈ శబ్దం అన్నారు, ఇంకో మాట ఉంది. అగృహీత సంకేతస్య శబ్దస్య. ఇక్కడ ఏదైతే సంకేతము గ్రహించలేకపోవటం అనే కారణం ఉంటుందో, ఆ కారణం వలన మనకి అది అర్థం కావట్లేదు. శబ్దం వల్ల అర్థ జ్ఞానం కలగటం లేదు. సరే, బానే ఉందండి. సంకేతిత చతుర్భేదో జాతిరేవ వా అన్నాడు. ఇక్కడ వ్యవహారం మొదలవుతుంది. కారిక ఏమిటి? సంకేతిత సంకేతిత చతుర్భేద. ఈ సంకేతితం అన్నదానికి 4 రకాల భేదాలు. జాత్యాది జాత్యాది జాతిరేవవా. అంటే ఈ సంకేతము అన్నది జాత్యాదుల జాతి మాత్రమేనా? ఇది ప్రశ్న. దీనికి ఎన్ని వ్యవహారాలు చేస్తారో మనం చూద్దాం. యద్యపి యద్యప్యర్థక్రియాకారితయా యది అపి అర్థక్రియాకారితయా ప్రవృత్తి నివృత్తి యోగ్య వ్యక్తిరేవ తథాపి అనంత్యాద్యవ్యభిచారాచ రాచ తత్ర సంకేతః కర్తుం న యుజ్యతే ఇతి గౌః శుక్లశ్చలోడిత్తః ఇత్యాదీనాం శబ్దానాం విషయ విభాగో ప్రాప్నోతీతి చ తదుపాధావేవ సంకేతః. ఇది కొంచెం విశేషంగా చూడాల్సినటువంటి సందర్భం. ఈ సంకేతానికి 4 భేదాలు ఏమిటి? 4 భేదాలు అంటే మహాభాష్యంలో చెప్పారండి. ఏమిటవి? జాతి, గుణ, క్రియ, యదృచ్ఛ. జాతి, గుణ, క్రియ, యదృచ్ఛ అని. కనుక జాతి అయినా సంకేతితార్థం కావచ్చు, గుణమైన సంకేతితార్థం కావచ్చు, క్రియ కూడా సంకేతితార్థం కావచ్చు, లేకపోతే యదృచ్ఛ అంటే దానికి పెట్టుకున్న పేరు అన్నమాట. ఎందుకు ఆ పేరు పెట్టామో మనకు తెలియదు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన పేరు చెప్పాడు, ఏదో పేరు చెప్పాడు. ఏమిటో పేరు అంటే, సరే ఆయన చెప్పింది ఎందుకు, ఇంకో ఉదాహరణ చెప్తా. ఆ ఏదో ఒక పేరండి, సరసీరుజ అందాం కాసేపు. ఏ ఈ పేరులోంచి వాళ్ళ పుట్టిన వాళ్ళకి ఈ పేరులోంచి 2-3 మాటలు తీసుకుని దానికి జానో వీనో ఏదో కలిపి ఒక పేరు తయారు చేసుకున్నాడు వాడు.
అది పెట్టాడు. ఈ పేరుకి అర్థం లేకపోవచ్చు మీకు, కానీ ఆ పేరు చెప్తే ఆ మనిషిని మనం గుర్తిస్తున్నాం. ఇగో ఇది ఎదురుచ్చ అంటే మనకి ఇష్టం వచ్చిన పేర్లు. ఇప్పుడు మనకి ఉదాహరణలు చాలా కనపడుతుంటాయి. ఏమిటవి? ఆ దేవదత్తేన, విష్ణుదత్తేన, విష్ణుమిత్రేణ, ఇవన్నీ వచ్చాయి కదా. మరి ఈ పేర్లను ఎక్కడి నుంచి వచ్చాయి? పెట్టుకున్న గాలికి పెట్టుకున్న పేర్లు అవి. ఇది అనగానే వాడు తెలుస్తుంది మనకి. అట్లాగే డెత్త, డబిత్త, డబిత్త, ఇవే పేర్లు ఉన్నాయి అట్లా. సరే, వెళ్దాం, ఒక్కొక్క దానిలోకి వెళ్దాం. ఇప్పుడు మనం చూడాల్సింది ఏమిటి? జాత్యాది అంటే జాతి, గుణ, క్రియ, యాదృచ్ఛ సంకేతార్థం అవుతుందా, లేకపోతే జాతి అన్నది ఒక్కటే సంకేతార్థం అవుతుందా? ఇది ఇక్కడ చర్చ జరుగుతుంది. అంటే ఏమైంది? కొన్నేమో జాతివాచక శబ్దాలు ఉన్నాయి. గోవు, మనిషి ఇత్యాది. ఏమండి? గోవు, మనిషి, అశ్వ, మనిషి, గజ, ఏమన్నా చెప్పుకోవచ్చు. కొన్ని గుణాలు ఉన్నాయి. ఎరుపు, పసుపు, నలుపు, పొడుగు, పొట్టి, మన ఇష్టం. కొన్ని క్రియాపదాలు ఉన్నాయి. పచతి, గచ్చతి, పశ్యతి, ఇవి ఇచ్చారు. కొన్ని ఏమీ లేదు, ఎదురుచ్చ. మనం ఇందాక అనుకున్నట్టుగా రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు. అయితే ఈ నాలుగు కూడా వాచకాన్ని సూచిస్తాయా? అంటే ఆ సంకేతితార్థం అన్నామే, ఆ వాచకములో ఉన్న సంకేతిత అర్థం ఏదైతే ఉందో, ఈ సంకేతితార్థం ఈ నాలుగు విధాలుగా ఉండొచ్చా, లేదా అన్ని జాతివాచకాలే అని అందామా? ఇగో మీమాంసాకారుడు అన్ని జాతివాచకాలే అంటాడు. నైయాయికులు వేరేలా అంటారు. ఏమండి? వైశేషికులు మరోలా అనొచ్చు. మనం ఇలా అనాలి. కావ్య ప్రకాశకారుడు ఏమంటాడో మనం ఫైనల్ గా తెలుసుకోవాలి. కనుక యద్యపి అర్ధక్రియాకారితయా అని చెప్పి ఏదైతే వృత్తి రాశారో ఇక దాని రూపాయి. కనుక ఏమైంది? ఇప్పుడు ఈ నాలుగా ఒకట, అది డిసైడ్ కావాలి. యద్యపి అర్ధక్రియాకారితయ, ఏమండి? ఇప్పుడు అర్థము అంటే మీనింగ్, క్రియ అంటే చేష్ట, ఇవి ఇవి క్రియాకారి కావటం చేత నువ్వు తీసుకెళ్ళు అన్నావు అనుకోండి, వాడు తీసుకెళ్తాడు. తీసుకెళ్లకు అన్నావు అనుకోండి, వాడు తీసుకెళ్ళాడు. దేన్ని? కాసేపు ఆవుని అనుకుందాం. ఏమండి? ఏమయ్యా, ఆవుని తీసుకెళ్ళు అంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఒక ఆవు గురించి మాట్లాడుతున్నారా, ఆవులు అన్నిటినీ కలిపి చెబుతున్నారా? ఒక అంటే ఒక ఆవు గురించి చెబుతున్నాం. ఇక మా ఇంట్లో ఆవుని తీసుకురా. వాడు వస్తే తీసుకెళ్ళారా అబ్బాయి, గడ్డి మేపుకురారా అంటాం. మళ్ళీ తొందరగా తీసుకురారా, పాలు పితికే టైం అయింది, ఏదో మొత్తానికి. కనుక ఈ ప్రవృత్తి, నివృత్తి ఇత్యాదులు ఏదైతే ఉన్నాయో దేనికి సంబంధించింది? జాతికి సంబంధించింది కాదయ్యా, వ్యక్తికి సంబంధించింది అన్నాడు. వ్యక్తి అంటే వన్ ఎలిమెంట్ అని అర్థం చేసుకోండి, ఒక మనిషి అని కాదు. కుండలు, ఒక 100 కుండలు ఉన్నాయి అక్కడ. ఏమండి? ఒక కుండను తీస్తే ఒక కుండ ఒక వ్యక్తి, ఒక ఆవు ఒక వ్యక్తి, ఒక మనిషి ఒక వ్యక్తి. వ్యక్తి అంటే వన్ ఎలిమెంట్, వన్ పీస్ అందులో. ఇప్పుడు ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి? జాతి గురించి చెప్పుకున్నాం అనుకోండి, ఆవు గురించే చెబుతున్నాం. కనుక ఆవు అంటే మా ఇంట్లో తెల్ల ఆవు అని అంటే ఇదే. మిగతా ఆవులని గురించి నేను మాట్లాడట్లే. ఆవుని తీసుకురా అన్నప్పుడు దేని గురించి మాట్లాడుతున్నావు? దీని గురించే, అన్ని ఆవుల గురించి మాట్లాడట్లే. కనుక వ్యక్తికే ఇక్కడ యోగ్యత ఉన్నది. ఏది? ప్రవృత్తి నివృత్తుల యొక్క యోగ్యత. వ్యక్తిరేవ ప్రవృత్తి నివృత్తి యోగ్య వ్యక్తిరేవ. తథాపి, అది కరెక్టే. తథాపి, అయినప్పటికీ
అనంత్యాద్య అనంతాద్యావ్యాభిచారాచ్చ తత్ర సంకేత కర్తుం న యుజ్యతే. ఇక్కడ పెట్టాడు రెండు కారణాలు ఇక్కడ మనకి చెబుతున్నాడు. ఎందుకు? ఆవులు. మనం ఆవుతో కంటిన్యూ అవుదాం. ఎగ్జాంపుల్, ఈ ఆవులు ఎన్ని వ్యక్తులు ఉన్నాయ్యా? ప్రపంచం నిండా ఎన్నో ఉన్నాయి, అనంతములు. అంతే కదా? కనుక ఇప్పుడు నేను ఒక ఆవు గురించే మాట్లాడాను అనుకోండి, అప్పుడు మిగతా ఆవులన్నిటినీ తోసి రాజని ఒక ఆవు గురించే మాట్లాడినట్టు అయింది. అప్పుడు నేను ఆవుకి ఏదైతే చెబుతానో అది దీనికే సంబంధించి ఉండాలి, మిగతా వాటికి సంబంధించి ఉండకూడదు. అది దీనికే సంకేతితార్థం కావాలి. నేను ఆవు అనగానే మీకు ఇదే సంకేతితార్థం, ఈ అర్థాన్నే బోధించాలి, మిగతా వాటి బోధించకూడదు. మళ్ళీ ఇంకో ఆవును తీసుకొస్తే దానికి మళ్ళీ ఇంకో పేరు పెట్టి ఇంకో సంకేతార్థం రావాలి. అంటే ఏమైందనమాట? వ్యక్తులు అనంతములు. సరే, అంచేత ఏమైంది? ఇప్పుడు ఆవులు ఆవుకి గంగడోలు ఉంది అన్నాను. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నాను? ఈ వ్యక్తి అంటే ఈ ఒక్క ఆవు గురించే మాట్లాడుతున్నాను అనుకోండి కాసేపు. నా ఉద్దేశంలో ఆవు అంటే ఒక వ్యక్తి, జాతి కాదు అనుకోండి. అప్పుడు ఇది గంగడోలు ఉన్నది అని దీనికి చెప్పినప్పుడు దీని ఒక్కదానికే ఉండాలి. ఎందుకు? లక్షణం ఎప్పుడూ కూడాను లక్ష్యమునందు మాత్రమే ఉండాలి. లేకపోతే మూడు దోషాలు ఉన్నాయి కదా: అవ్యాప్తి, అతివ్యాప్తి, అవ్యాప్తి, సంభవ దోషాలు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇది కనుక రెండో ఆవును చూపిస్తే దానికి కూడా గంగడోలు ఉందంటే దీనికే కాకుండా వేరే దానికి కూడా ఉంది. కంటే అక్కడ ఏమొచ్చింది అంటే అతివ్యాప్తి దోషం వచ్చింది, వ్యభిచార దోషం అంటారు. ఒకటి వ్యక్తి మాత్రమే సంకేతితార్థము అంటే అనంతత్వం వల్ల ఒక దోషం ఉంది, వ్యభిచార దోషం ఒకటి ఉంది. కనుక ఏమిటి? దేర్ ఫోర్ వ్యక్తి యందు మనము ఎట్టి పరిస్థితుల్లోనూ సంకేతితార్థాన్ని స్వీకరించలేము, స్వీకరించడం కుదరదు. అంచేత ఏం చేయాలి? ఇక్కడ ఒకటి, ఒకవేళ లేదండి నేను వ్యక్తి ఎందే నేను చెప్తా సంకేతం అన్నాం అనుకోండి, దాన్ని కూడా చెప్పుకోవాలి కదా. ఎద్దు తెల్లనిది నడుస్తున్నది అన్నాం. ఎద్దు తెల్లనిది నడుస్తున్నది. ఇవి దేని గురించి చెబుతున్నాయి? ఒక్క ఎద్దు గురించే చెబుతున్నాయి. ఇవన్నీ ఒక ఎద్దు గురించే చెబుతున్నాయి. కనుక ఏమిటి తెలుపు? ఇది ఇది తెలియజేయాలి అంటే తెల్లనిది అని ఇది అవ్వాలి, ఎద్దు అని దీన్ని అనాలి, అర్థం ఇవ్వాలి. ఎద్దు అని దీనికే అర్థం ఇవ్వాలి, తెల్లనిది అని దీనికే అర్థం ఇవ్వాలి, చలతి అంటే నడుస్తున్నదని దీనికి అర్థం ఇవ్వాలి, దాని పేరు డెత్ అని కూడా దానికి అర్థం ఇవ్వాలి. కనుక ఇలా చేయటం అసలు అసంభవమైన విషయం కాబట్టి, మిగతా వాటికి కుదరదు కాబట్టి సంకేతము అన్నది వ్యక్తి యందు లేదు అని డిసైడ్ చేశాడు. గౌః శుక్ల చలోడిత ఇత్యాదీనాం శబ్దానాం విషయ విభాగో న ప్రాప్నోతి ఇతి చ తదుపాధాదేవ సంకేత. కనుక దాని యొక్క ఉపాధి యందే సంకేతము అన్నాడు. చూడు, ముందు మనం ఎక్కడ ఎత్తుకున్నాము? వాచకం దగ్గర తీసుకున్నాం. వాచకం అంటే ఏంటి అంటే గనక అవ్యవధానంగా సంకేతితార్థాన్ని బోధించేదని తెలుసుకున్నాం. సంకేతితార్థం అంటే ఏమిటో అది చెప్పుకున్నాం. అవి నాలుగు రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం, నాలుగు భేదాలు చెప్పుకున్నాం. ఇప్పుడేం చెప్పాము? వ్యక్తి జాతి అనే దాని మీద మాట్లాడుతూ వ్యక్తి గురించి కాదు అని చెప్పాం. కనుక సంకేతము అన్నది వ్యక్తి యందు కాదు అని అన్నాక దాని ఉపాధినందే అన్నాడు. అంటే ఇప్పుడు మనకి ఉపాధి అంటే ఏమిటో తెలియాలి. ఈ ఉపాధి అంటే ఏమిటి? ఇప్పుడు ఆవు అనేది ఒక వ్యక్తి అండి. గోవు, ఎద్దు ఇవన్నీ ఒక వ్యక్తి.
మనుష్యుడు ఒక వ్యక్తి, కుండ ఒక వ్యక్తి, ఏమండి, లేదా కంటె, ఒక బంగారపు ముద్ద ఒక వ్యక్తి, మన ఇష్టం. అంటే ఈ వ్యక్తి అన్నది సజీవమైందే కావక్కర్లే, ఒక్కటి అని అర్థం చెప్పడం కోసం అని. అది ప్రాణం ఉన్నది కావచ్చు, ప్రాణము లేనిది కావచ్చు. కనుక ఇక్కడ మనం ఏం చూస్తామంటే, గోవు అన్నప్పుడు ఆ గోవులో ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మానికి పేరు గోత్వం. మనుషుల్లో ఉండే ధర్మం మనుష్యత్వం. ఏమండి, అట్లాగే ఘటంలో ఉండేది ఘటత్వం. ఈ ధర్మం, ఇగో ఈ ధర్మానికి జాతి అని పేరు. ఈ ధర్మము గోవు అన్న ప్రతిదలను ఉండి తీరాలి. కుండలు, ఏ కుండైనా దానిలో ఉండేది అదే ధర్మం. ఏమిటా ధర్మం? ఘటత్వం అనేది ధర్మం. అంటే ఆవు ఇక్కడుందా, పక్క ఊళ్ళో ఉందా, వేరే ఊళ్ళో ఉందా, వేరే దేశంలో ఉందా, ఉన్నదా, లేనిదా, పోయిందా, పుట్టబోయేదా, ఏ కాలంతో గాని ప్రదేశముతో గాని ఏ సంబంధము లేకుండా ఈ లక్షణం ధర్మం అనేది మాత్రం అందులో ఉండి తీరుతుంది. గోవు యందు గోత్వము అన్నది ఈ ఒక్క వ్యక్తి నందే కాదు, అన్ని గోవుల యందు ఉంటుంది. ఎప్పటి గోవులండి? ఉన్న గోవుల్లో ఉంటుంది, ఉండి పోయిన గోవుల్లో ఉంటుంది, పుట్టబోయే గోవుల్లో కూడా ఉంటుంది. ఇక్కడ పుట్టిన వాటిలో ఉంటుంది, పక్క దేశంలో పుట్టిన వాటిలో కూడా ఉంటుంది. కనుక దేశ కాలములకు అతీతముగా ఉండేది ఈ జాతి ధర్మము. దీన్ని జాతి అంటారు. ఒక వ్యక్తి యందు గోత్రం, ఒక వ్యక్తి గోవు అనే వ్యక్తి యందు గోత్రం ఉందనుకోండి, ఆ వ్యక్తి చనిపోయినంత మాత్రాన గోత్వం నశించట్లేదు. ఎందుకు? అది ఇతర గోవుల్లో ఉంది కాబట్టి. ఇంకా ఈ వ్యక్తులు ఎన్నున్నాయి? అనంత సంఖ్యలో ఉన్నాయి. నెంబర్ మనం చెప్పలేము, కానీ జాతి మాత్రం ఒకటే. అంటే మరి ఎంత జాగ్రత్తగా జాత్య, ఓన్లీ జాత్య, జాతి, గుణ, క్రియ, ఎదురుచ్చాన అనే దాన్ని తీసుకొస్తూ, ఇక్కడ జాతి ఎందుకు తీసుకోవాలి, వ్యక్తిని ఎందుకు తీసుకోకూడదు? ఏమైనా నువ్వు వెళ్ళి తీసుకెళ్ళు అంటే వెళ్ళేటప్పుడు కదిలేదు అది. ఇది చెప్తే నువ్వు దేన్ని ఉద్దేశం చెబుతున్నావు అంటే అన్ని ఆవుల్ని చెప్పట్లేదు, ఈ ఆవుల గురించే చెబుతున్నావు కదా అని వ్యక్తిని పాయింట్అవుట్ చేస్తూ చెప్పదలుచుకుంటే దానికి ఎందుకు చెప్పకూడదు ఇవన్నీ మనకి కారణాలు చెబుతున్నారు అనమాట. కనుక వీటిలో ఉండే ధర్మము, ఆ వ్యక్తి యందు ఉండే ధర్మము, దాన్ని జాతి అంటారు. ఇది ఒక్క వ్యక్తి నశించుట ద్వారా గాని పుట్టుట ద్వారా గాని ఇది మారదు అని ఇక్కడికి జాతి ఒక్కటి మాత్రమే ఉంటుంది. సరే, అంటే తాను ఆ ధర్మం ఏదైతే ఉందో ఆ అది నిత్యము, అది నిత్యము అంచేత దీన్ని ఎవరు తీసేయలేరు. అంచేత దీన్ని ఏమన్నారంటే కామన్ గా ఉంటుంది కాబట్టి అన్ని వ్యక్తుల యందు సమానంగా దీన్ని సామాన్యం అని కూడా అన్నారు. ఇప్పుడు ఒకడికి ఆవు అంటే ఏమిటో తెలియదండి. అయం గౌహు అని చెప్పి చూపించాడు. ఇది ఆవు అని చూపించాడు. అనగానే వాడికి ఏం జ్ఞానం కలిగింది? ఇది ఆవు అంటే లేదా ఎద్దు అనే అర్థ జ్ఞానం కలిగింది. ఈ గోశబ్దం ఆవుకి ఎద్దుకి రెండింటికి ఒకటే పదం అండి. కనుక ఎద్దు అనే అర్థంలో ఎప్పుడైతే సంకేత జ్ఞానం వాడికి కలిగింది, అయితే వాడికి జ్ఞానం ఎక్కడి నుంచి కలిగిందయ్యా అంటే నువ్వు చూపించిన ఒక ఎద్దును చూసి కలిగింది. కనుక ఇప్పుడు వాడికి సంకేతము అన్నది వ్యక్తి విషయంలోనా, జాతి విషయంలోనా? జాతి వాడికి విషయం. పర్లేదమ్మా, వాడికి ఏ విషయమో తెలియదు. ఏమయ్యా గోఘోష ఏంటయ్యా అన్నాడు.
అయం గౌహు అని చెప్పి చూపించాం. ఇగో ఇది ఎద్దు అని చూపించా. వాడికి నేను చూపించింది ఏమిటి? వ్యక్తిని కదా. కనుక వాడికి ఈ వ్యక్తిని చూసి వాడికి ఇది ఎద్దు అనే జ్ఞానం కలిగింది. కనుక ఈ సంకేతితార్థము జాతికి రెడీ అవుతావయ్యా, వ్యక్తికి కదా. కానీ వ్యక్తి సంకేతమా, వ్యక్తి విషయంలో అది సంకేతమైందా, లేకపోతే జాతి యందు సంకేతమైందా అని ఇంకో కొత్త ప్రశ్న పుట్టింది మనకి ఇక్కడ. అంటే నిజానికి చూడటానికి వ్యక్తి యందుగా కనపడుతున్నా వాడికి ఇంకో ఎద్దు కనపడింది అనుకోండి, వాడికి అది గోహ అని తెలియట్లేదా? ఇక్కడ మనం చెప్పాము, మళ్ళీ చెప్పలేదా? అని వాడికి తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఎందుకు వాడికి జాతి ఎందుకు కలిగినట్ట, లేకపోతే వ్యక్తి ఎందుకు కలిగినట్ట? అంటే ఏమయ్యా, ఈ ఆవు ఇది బాగా దున్నుతుంది, బరువులు బాగా మోస్తుంది, ఏదో చెప్పావు అనుకోండి. అంటే ఈ ప్రయోజనాలన్నీ వ్యక్తి అందే చెప్తున్నాం, దీనిలో చెప్పట్లే, జాతి అందే చెప్పట్లే. అందుకే దీన్ని ఏమన్నారు? అర్ధక్రియాకారిత్వం అని చెప్పారు ఇందాక పైన. అక్కడికి వెళ్ళాం అనమాట. కనుక ఇది కనుక ఇది వ్యక్తి అని చెప్పారంటే కాదయ్యా, ఈ ప్రవృత్తి నివృత్తి యోగ్యత అనేది వ్యక్తి అందే ఉన్నప్పటికీ కూడా అవి ఆ అనంతత్వం వల్ల, మళ్ళీ ఇప్పుడు గోవు అన్నారు మీరు, అప్పుడు ఏం చేయాలి దాన్ని? దీన్ని ఒక్కదాన్నే గోవు అనాలి వ్యక్తి అంటే. అప్పుడు ఇంకో గోవు కనపడేప్పుడు దానికి ఏం పేరు పెడతావు? అంచేత మరొక వ్యక్తి, వ్యక్తి విషయంలోకి వచ్చేటప్పటికి అక్కడ ఏమవుతుంది? మళ్ళీ కొత్త సంకేతం రావాలి. ఉందా మరి? నిజానికి ఉందనుకుందాం. ఎన్ని రావాలి అప్పుడు? ఒకే ఒక గోవు ఆ ఎద్దు లక్షణాలను వి- సారీ వివిధ వ్యక్తులకి అనేక గ్రహించాల్సి వస్తుంది, సంకేతాన్ని గ్రహించాల్సి వస్తుంది. ఇలా గ్రహించడం కుదురుతుందా? అస్సలు కుదరదు. అందుకని సరే లేదయ్యా, అంచేత అనంతత్వం అనేది మనకు అడ్డొస్తుంది. ఒకటి. రెండు, లేదయ్యా అట్లా కాదు, ఇది చూశాడు కదా, దీన్ని బట్టి అది కూడా తెలిసిపోతుంది అన్నాం అనుకోండి, అప్పుడు వ్యభిచార దోషం వస్తుంది. ఎందుకు? ఒక శబ్దము ఒక సంకేతితమైన అర్థమును మాత్రమే బోధించాలి, అది కదా రూలు. సంకేతితార్థము అవ్యభిధానముగా బోధించేదే వాచకం అన్నాం కదా. కనుక ఏంటవాలి? ఒక శబ్దం సంకేతితమైన ఒక అర్థాన్నే బోధించాలి. మరి ఇప్పుడు ఈ గోవును చూసి, ఈ వ్యక్తిని చూసి ఇంకో వ్యక్తి అది కూడా దానికి అర్థమవుతుందంటే వ్యభిచార దోషం వచ్చినట్టుగా. కనుక ఒకసారి చూసి ఇంకోదాన్ని చూసినప్పుడు దీనికి వేరే అదే జ్ఞానం కలుగుతోందంటే అప్పుడు ఏమైందనమాట? వ్యభిచార దోషం పట్టుకున్నట్టు. కనుక అయితే మీరు ఓ మాట అనొచ్చు. ఏమిటి అంటే, ఏమండి రెండో దాన్ని చూస్తే దాని సంకేత గ్రహణం ఏం చెయ్యక్కర్లేదు మనము, ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది అని అన్నారు అనుకోండి. అప్పుడు గుర్రాన్ని చూసినా కూడా ఆటోమేటిక్ గా గౌ అనాలిగా మరి వీడు, ఎందుకంటే అక్కడే సంకేతార్థం లేదు. కనుక ఇలా అనంతత్వము వ్యభిచారము అనే దోషాలు ఉండటం చేత వ్యక్తి లోపల, అంటే వన్ పీస్ లోపల సంకేతాన్ని గ్రహించటం కుదరదు. అయిపోయింది. ఈ 4 రకాలుగా ఎక్కడ విడగొట్టారయ్యా? మీరు ఇందాక నుంచి చెబుతున్నారు, బానే ఉంది కానీ ఏది? గౌహు, తర్వాత శుక్ల, చలతి, దిత్త, ఇవన్నీ అన్నారు కదా. ఈ 4 రకాల శబ్దాలు ఉన్నాయని, ప్రవృత్తులు ఉన్నాయని ఎట్లా చెప్పారయ్యా అంటే మహాభాష్యంలో పతంజలి మహర్షి చెప్పాడు కాబట్టి. జాతి శబ్దా, గుణశబ్దా, క్రియాశబ్దా, ఎదురుచ్చా శబ్దా చతుర్థ
అని వారు చెప్పారు. సరే, ఇప్పుడు ఒక శబ్దాన్ని మనం గ్రహించాలనుకోండి. ఈ శబ్దం ఎందుకు ప్రయోగిస్తున్నాం? ఎందుకు శబ్దాన్ని ప్రయోగిస్తున్నాం? దాని పర్పస్ ఏమిటి? దాని నిమిత్తం ఏమిటి అంటాం అనమాట. అంటే అర్థమును బోధించటం. శబ్దము యొక్క ప్రవృత్తి దేనికంటే అర్థబోధకత్వానికి. కనుక అర్థం ఏమిటి? ప్రవృత్తి యొక్క నిమిత్తము. శబ్దము యొక్క ప్రవృత్తి యొక్క నిమిత్తమే అర్థము. ఈ శబ్దాల ప్రవృత్తి ఎన్ని రకాల? 4 రకాలుగా ఉంటుందయ్యా అని చెప్పాడు. ఏమిటవి? జాతి, గుణ, క్రియ, యదృచ్ఛ. ఇప్పుడు ఒకే ఎద్దును గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక ఎద్దును గురించే మాట్లాడుకుంటున్నాం అనుకుందాం. గౌహు అన్నాం. అంటే దాని పేరు ఎద్దు. శుక్లహ అన్నాం. ఇది తెల్లనిది అని అర్థం. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, ఒక శబ్దము యొక్క ప్రవృత్తి దేనికి అంటే అర్థమును బోధించుటకు. దీన్ని గౌహు అన్నాం. ఒక వ్యక్తిని చూపించి అనగానే అంది అది ఎద్దు అని చూపించిన ఆకారం ఏదైతే ఉందో అది గౌహు. శుక్లహ అన్నాం. అప్పుడు అక్కడ దేని గురించి చెబుతున్నారు? ఆ వ్యక్తి గురించే చెబుతున్నారు. దాని రంగు గురించి చెప్పట్లే, గుణం చెప్పట్లే మీరు. శుక్లహ అన్నారు. అది నడుస్తుంది. చలహ అన్నారు. దాని పేరు డిత్థ అని పెట్టుకున్నాడు. అంటే ఏమిటవ్వాలి? గౌహు, శుక్ల, చల, డిత్థ అన్నవి ఒకే అర్థమును బోధించాలి. అంటే ఈ శబ్దాలు ఏమైనాయి? పర్యాయ పదాలు అయిపోయినాయి. చెయ్యి, హస్తం, కరం అన్నట్లు. హస్త, పాణి, కరహ ఈ పర్యాయ పదాల్లాగా ఈ గౌహు, శుక్ల, చల, డిత్త అన్నది కూడా పర్యాయ పదాలు కదా, అవుతున్నాయా? కావట్లేదు. కనుక కూడా ఒక పదం ప్రయోగించినప్పుడు అది ఒకే అర్థాన్ని వేరు ఒకే వ్యక్తి యందు చెప్పినట్లయితే అవి పర్యాయ పదాలుగా కనబడుతున్నాయి. కనుక ఇక్కడ ఏం చేయాలి? గో అన్న శబ్దాన్ని గోత్వ జాతికి సంకేతంగా, శుక్ల అన్నది శుక్లం అనే గుణమునకు సంకేతముగా, జాతి గుణ. చలహ అన్నది చలనం అనేటటువంటి చలన క్రియకి సంకేతముగా, జాతి గుణ క్రియ. డిత్తహ అన్నది ఒక సంజ్ఞ, ఎదురుచ్చకి సంకేతముగా. అంచేత గోత్వము, గుణము, క్రియ, సంజ్ఞ ఈ 4 కలిసి ఒక వ్యక్తికి సంబంధించిన గుణ ధర్మములు. ఈ ధర్మాలకే ఇంకొక పేరు పెట్టారు ఉపాధి అని. అంటే అప్పుడు ఏమైంది? ప్రతి ఉపాధికి, ప్రతి ధర్మానికి ఒకే అర్థం కాలేదు. అంటే అక్కడ హస్తము, కరము, పాణి అన్నట్లు పర్యాయ పదాలు కావు. గో, చలడిత్త ఇవన్నీను ఏ ధర్మానికి ఆ ధర్మానికి సంబంధించిన వేరు వేరు అర్థాలు కనపడతాయి. కనుక పర్యాయ పదాలు కాకుండా పోతాయి అన్నమాట. అంచేత ఈ గౌహు, శుక్ల, చలడిత్త అన్నది ఒకే ఇత్యాది ఏంటంటే హస్త, పాణిలాగా ఒకే దాన్ని సూచించేది కాదు, పర్యాయ పదములు కావు. అంటే ఇక్కడ ఏం తెలియదు మనకి? అంటే ఈ సంకేత అని మొదట్లో చెప్పుకున్నామే, అది వ్యక్తిలో కాదు నాయన, ఆ వ్యక్తికి సంబంధించిన ఉపాధుల యందు, అంటే ధర్మముల యందు. ధర్మాలకే మనం జాతిని ఇంతకుముందు పేరు పెట్టుకున్నాం. ఈ ధర్మాల యందు తెలియదు. అంటే అది ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? ఉపాధి అంటే ఏమిటో తెలుసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఉపాధికి వెళ్తున్నాం అనమాట. ఈ ఉపాధి అంటే ఏమిటి?
ఉపాధిశ్చ ద్వివిధ. ఉపాధులు రెండు రకాలు. ఇది ఏ ఉపాధి, దేని గురించి మాట్లాడుతున్నావు? ఒక వ్యక్తి కాదయా, వ్యక్తి యొక్క ఉపాధుల యందు అన్నాం కదా, అంటే ధర్మముల యందు అన్నాం కదా. అవేమిటి? దీనికి ఉండే క్వాలిటీస్ కొన్ని ఉండొచ్చు ఈ వ్యక్తికి. అంచేత వస్తు ధర్మ. దీనికి సంబంధించినటివి కొన్ని ఉండొచ్చు. అంచేత ఉపాధిశ్చ ద్వివిధ. ఏమిటది? వస్తు ధర్మం, వక్తృ ఎదృచ్ఛా సన్నివేశితశ్చ. రెండు హెడ్డింగ్లు వేసుకోండి ఇట్లా. ఉపాధి అని రాసి ఇట్లా రెండు గీతలు పెట్టి వస్తు ధర్మ అని మళ్ళీ ఎటు సైడ్ అన్న వక్తృ ఎదుచ్ఛా సన్నివేశ అని రాసుకో. అయిపోయింది, దాని జోలికి పోట్లే. వస్తు ధర్మోపి ద్వివిధ. మళ్ళీ వస్తు ధర్మం కింద రెండు రాసుకోవాలి. సిద్ధ సాధ్యశ్చ. కనుక సిద్ధ సాధ్య అని రెండు పాట. సిద్ధోపి ద్వివిధ. ఈ సిద్ధ మళ్ళీ రెండు విధాలుగా చెప్పాడు. ఏమిటది? పదార్థస్య ప్రాణప్రద ఒకటి, విశేషాధాన హేతుశ్చ, విశేష ఆదాన హేతుశ్చ అని రెండు రకాలు. ఇప్పుడు 1 by 1 చెబుతున్నాడు. తత్రాద్యో జాతి ఉక్తం వాక్యపదీయే నహి గౌః స్వరూపేణ గౌః నాప్యగౌః గోత్వాభిసంబంధాస్తు గౌః అని వాక్యపదీయములోని ఒక పదాన్ని రక్షిస్తున్నాడు. ఒక గోవుని ఎందుకన్నావురా నాయనా అని అడిగితే దాని ఆకారాన్ని చూసి ఇలా పొట్టిగా ఇట్లా అడ్డంగా ఉండి ఈ కొమ్ములుండి ఇవన్నీ చెప్పారే. సారీ, ఇలా ఉన్నదాన్ని బట్టి నువ్వు స్వరూపంతో పేరు పెట్టట్లా. నహి గౌహు స్వరూపేణ గౌహు. పూనయ్య స్వరూపంతో గౌ కాకపోతే నాప్యగౌహు, నా అపి అగౌహు. దాన్ని స్వరూపాన్ని బట్టి గౌహు అనకూడదు, గౌహు కాదు అని కూడా అనకూడదు. మరి ఏం చెప్పాలయ్యా? గౌహని ఎప్పుడు అనాలయ్యా? గోత్వాభిసంబంధాత్ తు, అంటే గోత్వముతో సంబంధం ఉన్నప్పుడు తు అని అడుగుతున్నాడు మాత్రమే గౌహు అవుతుంది అని చెప్పాడు. ఇది ఇచ్చిన డెఫినేషన్. ఏమండి? సారీ, ద్వితీయో గుణ శుక్లాదినా హి లబ్ధ సత్తాకం వస్తు విశేష్యతే. తర్వాత సాధ్య పూర్వాపరీభూతావయవ క్రియారూప. విత్థాది శబ్ద జాతి గుణ క్రియ. తర్వాత ఎదురుచ విత్థాది శబ్దానామంత్య బుద్ధి నిర్గ్రాహ్యం సంహృత క్రమం స్వరూపం వక్త్రా ఎదృచ్ఛయా డిత్థాది స్వర్థేషు ఉపాధిత్వేన సంనివేశ్యత ఇది సోయం సంజ్ఞారూపో ఎదృచ్ఛాత్మక ఇది గౌః శుక్లః చలః డిత్తః ఇత్యాదౌ చతుష్టయీ శబ్దానాం ప్రవృత్తి ఇది మహాభాష్యకారః. సరే, ఇంకొక ప్రపోజల్ తీసుకొస్తున్నాడు ఇక్కడ. పరమాణ్వాదీనాం తు గుణమధ్య పాఠాత్ పారిభాషికం గుణత్వం. ఇది కొంచెం చివరికి చూడాల్సిన విషయం. ఇది పరమాణ్వాదీనాం తు గుణపాఠ మధ్య పాఠాత్ పారిభాషికం గుణత్వం. అంటే గుణక్రియా ఎదృచ్ఛానాం వస్తుత ఏకరూపాణమప్యా ఆశ్రయ భేద ఇవ లక్ష్యతే యథైకస్య ముఖస్య ఖడ్గముకుర తైలాద్యాలం ఆలంబన భేదాత్. ఇప్పుడు ఈ ఉపాధి గురించి చెప్పడం ప్రారంభం చేశాడు. సరే,
ఈ సంకేతితార్థం వరకు చదువుకుని ఇవాళ ఆపేద్దామండి, ఏమనుకోవద్దు. రేపు ఈ ఉపాధి గురించి మొత్తం చూద్దాము. ఇవాళకి ఇక్కడ సంకేతం వరకు. జాతియే లెక్క, వ్యక్తి కాదు అని తెలుసుకున్నాం కదా, అక్కడ అవుదాం. ధర్మాలు ఏమిటి, ఉపాధి అంటే ఏమిటి, ఆ ఉపాధి అంటే ధర్మాలు అని. ఆ ధర్మాలు ఏమిటి, ఏ ఏ ధర్మాలు ఎలా వస్తాయి, ఆ వివరాలన్నీ చూద్దాం. ఇందులో ఈ పరమాణు ఒకటి వ్యవహారం వచ్చింది. ఈ పరమాణు వ్యవహారం ఎక్కడి నుంచి వస్తుంది? వైశేషిక దర్శనం నుంచి వస్తుంది. ఈ వైశేషిక దర్శనంలో దాన్ని ఏం చెప్పారు, దాన్ని ఇక్కడికి ఎట్లా లింక్ చేయొచ్చు, ఇవన్నీ వచ్చే దీనిలో చూద్దాం. ఇవాళకి ఇక్కడ ఆపుదాం.